హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. హాఫ్ డే కదా, పిల్లలకి స్కూల్ అది అయిపోయింది. ఇప్పుడే భోజనం అది కూడా చేశారు. ఇంకా ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇక్కడ తంబోలా ఆడుతున్నాం అనమాట. మా చిన్నోడు కార్ కొన్నాడు. ఇది రోబో కార్ అనమాట, చూపిస్తున్నాడు. మా చిన్నోడైతే రోబో కార్ కొన్నాడు. మా పెద్దోడైతే ఇక్కడ తంబోలా కొన్నాడు అనమాట. ఇక్కడ మేము ముగ్గురం తంబోలా ఆడుతున్నాం అనమాట. మా చిన్నోడు నెంబర్స్ అవి చెప్పమంటే చెప్తున్నాడు. వాడికి కొన్ని నెంబర్స్ అయితే గుర్తుపడతాడు, కానీ కొన్ని రావు కదా చెప్పడానికి. ఏదో ఒక నెంబర్ తీసి చెప్పమంటే చెప్పాడంట. అవి లైన్గా 1 2 3 4 అలానే చెప్తాడంట. వాడికి ఎంత చెప్పినా కూడా వినట్లేదన్నమాట. ఇంకా వాడు చెప్పినట్టే ఆడాలంట ఆట కూడా. మా తమ్ములో గేమ్ చూడండి ఇలా ఉంది. ఇంకా వాడైతే అసలు ఆడనివ్వట్లేదు, నెంబర్స్ కూడా చెప్పట్లేదు. వాడికి ఇష్టం వచ్చినట్టు ఇలా పెట్టుకొని ఆడుకుంటున్నాడు. ఇవి వచ్చేసి మజ్జిగ. నేనైతే వీటిని మార్నింగే కలిపి పెట్టేశాను. ఇంకా పిల్లలు వచ్చే వరకు కొంచెం చల్లగా ఉంటుంది కదా, మట్టి కుండలో వేసామంటే, అందుకు మార్నింగే కలిపి ఇందులో పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం భోజనం అది అయ్యాక ఇంకా పిల్లలు నేను మజ్జిగ అయితే తాగుతున్నాము. ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, ఇంకా పిల్లలకి వేడది చేయకుండా టెంకాయ నీళ్ళు అలాగే మజ్జిగ అయితే ఇస్తున్నాము. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచాక ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను. మా పిల్లలైతే ఇంకా లేవలేదనమాట. ఇంకా వాళ్ళు లేచేలోపు నేను కాఫీ అది తాగేసి ఇంకా పాలవి కొంచెం కాచి పెట్టేస్తాను. ఇక్కడ పిల్లలకి బూస్ట్ అది కల్పించేసాను. ఇంకా తర్వాత ఇల్లది క్లీన్ చేస్తున్నాను. మా చిన్నోడు చూడండి స్కూల్ డ్రెస్ అవన్నీ కూడా ఇలా ఇంటి నిండా పడేశాడు. హోంవర్క్ చేశాడనమాట. వచ్చాక కలరింగ్ అది, ఇంకా కలరింగ్ వేయడమేమో కానీ ఇలా ఇండ్లంతా కూడా క్రేయాన్స్ అవన్నీ కూడా పడేశాడు. స్కూల్కి అది వెళ్ళాడు కాబట్టి ఇంకా ఇంటి నిండా బొమ్మలు అవన్నీ వేయలేదన్నమాట. లేదంటే ఇంటి నిండా కూడా బొమ్మలన్నీ ఇసిరిసిరి పడేస్తుంటాడు. తీయమంటే మాత్రం ఓపిక లేదు, చేత కాలేదని అయితే చెప్తాడు. పిల్లలు స్కూల్కి అది వెళ్తేనే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఇంకా ఇంట్లో ఉన్నారంటే మాత్రం ఇల్లు పీకి పందిరేస్తారు. క్రేయాన్స్ అవన్నీ తీసి పెట్టేశాక ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి కసువైతే తోస్తున్నాను. ఇంకా పార్క్ అది వెళ్దామనుకున్నాము. కాకపోతే మా చిన్నోడు మళ్ళీ పడుకున్నాడు అనమాట చైర్లోనే కూర్చొని. లేచే వరకు లేట్ అయిందని చెప్పేసి ఇంకా పార్క్ కూడా వెళ్ళలేదు. మా చిన్నోడైతే ఏదో పనున్నట్టు చాలా త్వరగా లేస్తాడనమాట. పాలవి తాగేసి మళ్ళీ అలాగే చైర్లో పడుకున్నాడు చూడండి. ఇక్కడ నేను దోశలోకి హోటల్ స్టైల్ పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే ఇట్లా పల్లీలన్నీ వేయించుకోవాలి. పల్లీలు అయితే ఇక్కడ వేగిపోయాయి. ఆ తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని, పచ్చి కొబ్బరిని అలాగే కొద్దిగా చింతపండుని వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఆ తర్వాత మనం పప్పులను వేయించుకోవాలి. ఈ పప్పులు కూడా ఒక 1 మినిట్ పాటు అలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ పప్పులన్నీ కూడా ఈ విధంగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత కొద్దిగా ఉప్పుని అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇక్కడ చట్నీ అయితే మిక్సీ పట్టేశాను. ఇంకా తర్వాత తిరుగువాత అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ హోటల్ స్టైల్ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మామూలుగా టమోటాలు అవి వేస్తాను, పప్పులు అయితే వేయను. ఈసారి అయితే పప్పులు పల్లీలు అవి వేసి అయితే చేశాను, టమోటా వేయకుండా. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పెద్దోడికి కూడా ఇలా చేస్తే ఇష్టం అనమాట. ఇంకా ఈరోజు వాడి కోసం అయితే చేశాను. ఇంకా నేను దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే పిల్లలకి ఇద్దరికి కూడా ఇచ్చేస్తాను. ఇంకా పిల్లల కోసం కాబట్టి దోశను కొంచెం చిన్నగా అయితే వేశాను. మా పెద్దోడికి చట్నీ అయితే బాగా నచ్చింది. తినడం అది అయ్యాక ఇంకా ఇక్కడైతే ఆడుకుంటున్నాము పిల్లలతో. ఇక్కడ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్తున్నాడు మా చిన్నోడు. మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నా చేతి మీద మా చిన్నోడైతే ఇలా కార్ డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు. మా చిన్నోడికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో గోడలు నిన్న కూడా మొత్తం గీకేశాడు. వాళ్ళ నాన్నకైతే సన్ఫ్లవర్ వేసాడు. ఒక చేతిలో సన్ వేసాడు, ఇంకో చేతి పైన ఫ్లవర్ వేసాడు. రెండు కలిపి సన్ఫ్లవర్ అంట. ఇక్కడ పాలైతే తోడేస్తున్నాను.
ఇక్కడ వచ్చేసి మెంతులు అలాగే బాదం పప్పు నానబెడుతున్నాను. ఈ మెంతులు వచ్చేసి ఒక స్పూన్ అయితే నానేస్తాను. మార్నింగే ఈ మెంతులని ఉడికించేసి ఆ వాటర్ అయితే తాగుతాము. మెంతి వాటర్ వల్ల గ్యాస్ సమస్యలు కానీ షుగర్ అది రాకుండా ముందు జాగ్రత్త చర్యలన్నమాట. ఈ బాదం పప్పు వచ్చేసి పిల్లలిద్దరి కోసము. అవి మార్నింగే పొట్టు తీసి ఇద్దరు తినేస్తారు. ఈ బాదం పప్పు డైరెక్ట్గా తినే కంటే ఇలా నానబెట్టుకొని తింటేనే మంచిది. ఇక్కడైతే నేను మా పెద్దోడిది స్కూల్ డ్రెస్ అయితే ఐరన్ చేస్తున్నాను. మళ్ళీ మార్నింగ్ చేయాలంటే హడావిడైపోతుందని చెప్పేసి ఇంకా నైటే ఇలా ఐరన్ అది చేసేస్తానమాట. మా చిన్నోడిది వచ్చేసి టీ షర్ట్ ఇంకా ఐరన్ చేసే పని ఉండదు. ఇంకా వీడిది ఒక్కటి చేసామంటే సరిపోతుంది. ఇంకా ఇవాళ పని అయితే అయిపోయింది. ఇదనమాట ట్యూస్డే రోజు వ్లాగ్. మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.